చాలా బాగుంది. ఒక ఊరేంటి ఒక మనిషి ఏంటి వాడు అతను ఎత్తుకోవడమే మూవీ యొక్క మెయిన్ థిరీ బ్రో. చాలా బాగా తీశారు, సూపర్ గా ఉంది, ఫెంటాస్టిక్. సాగు కొట్టేశాడు బ్రో. ఖచ్చితంగా వస్తుంది. జాన్వీ కపూర్ బాగుంది బ్రో, కాకపోతే పెట్టాలని పెట్టారు క్యారెక్టర్ కొంచెం పర్లేదు. రామ్ చరణ్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పలేం బ్రో, వాళ్ళ నెంబర్ తీసుకోండి మనం మాట్లాడదాం. హైలైట్స్ అయితే రామ్ చరణ్ ఇంకా ఏఆర్ రహమాన్ మ్యూజిక్. ఇంక నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్. సెకండ్ ఫిల్మ్ అయినా కూడా అసలు చాలా హీ డిడ్ వెరీ. అలా ఏం లేదండి, ఆ స్టోరీ బట్టి వాళ్ళు అలా తీశారు. ఒప్పుకుంటాం, ఎందుకంటే ఇలాంటి మూవీస్ రావాలి, ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఉండాలి. ఆ ట్రోలింగ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, దయచేసి ఇలాంటి మూవీస్ అయితే బతకనివ్వండి. ఎందుకంటే మన ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ వస్తాయో రావో తెలీదు. సో వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేసి దాని నుంచి ఉన్న మెసేజ్ తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మూవీ మొత్తం రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అది పుష్పతో అయితే కంపేర్ చేయకండి, అసలు ఏ ఫిల్మ్ కి కంపేర్ చేయద్దు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ జానర్. తన యాక్టింగ్ కూడా బాగుంది, తనకి ఇచ్చిన పోర్షన్ లో. అలా ఏం లేదండి, త్రూ అవుట్ ద మూవీ వి ఎంజాయ్డ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా అందరూ అయితే చూడొచ్చు. అంతకు మించి అయితే నేను చెప్తాను, రంగస్థలం కంటే కూడా యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ చాలా బాగా చేశారు. ఈసారి లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి అయితే మిస్ అయ్యేదే లేదు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే వస్తుంది. బ్లాక్ బస్టర్. నెగిటివ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేవి మనకి రేర్ గా వస్తున్నాయి. సో వచ్చినప్పుడు ఎవ్రీవన్ అందరూ దీన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా స్పోర్ట్స్ గురించి మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అనేవి కూడా మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రతి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దాన్ని ఐడెంటిఫై చేసి మనలో ఉన్న టాలెంట్ అనేది బయటికి తెచ్చుకోవాలి. సో ఇలాంటి మూవీస్ చేసినప్పుడు ఏంటంటే అరే మనం కూడా చేయగలం కదా, మనం ఎందుకని ఆగిపోతున్నాం అనే ఒక మోటివేషన్ అయితే వస్తుంది. సో ఆ సోషల్ మెసేజ్ అయితే కంప్లీట్ గా చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ అయితే. సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఏం లేదండి, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు, ఫెంటాస్టిక్. అసలు రామ్ చరణ్ కరెక్ట్ గా ఎవరైనా వాడుకున్నారంటే సుకుమార్ గారి తర్వాత ఖచ్చితంగా బుచ్చిబాబు గారు చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పర్ఫార్మెన్స్ అని. ఓకే ఏదో ఉంటది అని అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే 100 times చాలా బెటర్ గా చేశాను. లైఫ్ లో ఒక గోల్ నిర్ణయించుకుంటే ఆ గోల్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగొద్దు అనేది చాలా బాగా చూపించారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో మత్తు పదార్థాలకి గంజాయికి అలవాటు పడి యువత గాని చాలా మంది చాలా విధాలుగా నష్టపోతారు. ఈ సినిమా చూడడం వల్ల తల్లిదండ్రులు గాని యూత్ గాని చిన్నపిల్లలు గాని ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి 100% కష్టపడతారు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. జై చరణ్, జై చరణ్. చాలా బాగుందండి సినిమా, అద్భుతంగా ఉంది. 1000 కోట్లు 100% కలెక్ట్ చేస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి. జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. లేదండి, అది నెగిటివిటీ చేస్తారు. 100% మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు చెప్పండి. ఏమండి అది వాళ్ళు వేస్ట్ కాదండి, నెగిటివిటీ చేస్తారు, కావాలని చేస్తారు తప్ప. ఈ సినిమా చూసిన తర్వాత చెప్పండి. 100% చాలా బాగుంది సినిమా, చాలా ఎమోషనల్ ఉంది. ఒక గోల్ రీచ్ కావడానికి మనం కానీ ఎవరైనా సరే ఎంత కష్టపడాలనేది చాలా బాగా చూపించారు. ఇది ఒక ఐడెంటిటీ కోసం చాలా బాగా తీసిన సినిమా. ఇది అద్భుతంగా ఉందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు రంగస్థలం ని మించి 3 times చేసిందండి. చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ గారి యాక్టింగ్. 100% నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కర్ అవార్డు కూడా 100% వస్తుంది ఈ సినిమాతో. మీరు సార్ ఇది దీంట్లో 3 గేమ్స్ ఉన్నాయి సార్. 3 గేమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 3 గేమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఈ 3 గేమ్స్ ఏది తీసేయలేము. ఈ 3 గేమ్స్ వల్లే సినిమా చాలా బాగా నిలబడింది. అద్భుతంగా ఉంది సినిమా. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, బట్ కొంచెం లాగ్ ఉంది. మరో గేమ్ చేంజర్ లా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ జర్నీగా చాలా బాగుంది. జాన్వీ కపూర్ చాలా బాగుంది, లైక్ వెరీ గ్లామరస్ అండ్ ఆల్, బట్ లాగ్ ఉంది. స్టోరీ చాలా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్పోర్ట్స్ ఒక్కటే పెట్టుంటే బాగుంటుండే, మధ్యలో పాలిటిక్స్, డ్రామా, రిలేషన్షిప్ అన్ని పర్లేదు. ఇంకొంచెం బెటర్ గా ట్రై చేసి 6. లవ్ స్టోరీ పెద్దగా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ లో కొంచెం కొంచెం ఉంది. చెప్పలేము, బట్ డాన్స్ అయితే చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. చూడ్డానికి మాత్రం చాలా గ్లామరస్ గా ఉంటుంది జాన్వీ కపూర్. యాక్టింగ్ మేబీ బెటర్ రోల్స్ ట్రై చేయొచ్చు, ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చేమో. మొత్తం స్పోర్ట్స్ కి రిలేటెడ్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే బాగుంటుండే. అంత జడ్జ్ చేసే అంత లెవెల్లో ఆడియన్స్ లేరు, బట్ గుడ్ షో. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ జగపత్ బాబు. ఆయన సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుంది, నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. యాక్టింగ్ తనది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండి ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్ ఇచ్చేసారు. అందరికీ న్యాయం జరిగినట్టే అనిపించింది. అంటే మున్నబా అయితే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. బానే ఉందండి, విజువల్ లో కూడా బాగున్నాయి. అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు యూనో మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ కుస్తీ బాగా అనిపించింది. అంటే ఒక దానికోసం కష్టపడడం, అంటే ఒక ఎవల్యూషన్ ఉంది ఆ క్యారెక్టర్ కి, అది బాగా అనిపించింది. నాకైతే బాగానే హ్యాండిల్ చేశారండి. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ డోంట్ నో మచ్, కాకపోతే యాజ్ ఎ ఆడియన్స్ నాకైతే బాగా హ్యాండిల్ చేసినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. రేటింగ్ నేను ఇవ్వలేను, నాకు తెలియదు, కానీ ఐ థరోలీ ఎంజాయ్డ్, అది మాత్రం చెప్పగలను. రామ్ చరణ్ నటన నవ్వుతున్న భవిష్యత్తు. తన గ్రామం కోసం, తన పుట్టిన ప్లేస్ కోసం, రైల్వే స్టేషన్ కూడా లేని పరిస్థితి నుంచి ఈ రోజు కోడి రామ్మూర్తి నాయుడు గారు అంటే నేను చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాను. అటువంటి అంతరించిపోతున్న క్రీడల్ని అప్పుడు ఏ విధంగా దేశం కోసం పాటుపడ్డారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారి నటన అయితే ఆ కాలిపోయే సన్నివేశం చూసారండి. చివరి హాఫ్ అన్ అవర్ కళ్ళమ్మడి నీళ్ళు తీసుకొచ్చే సన్నివేశం. జగపతి బాబు యాక్షన్ కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, బుచ్చిబాబు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉప్పినదార నేషనల్ అవార్డు పొందారు. తర్వాత ఈ సినిమా చూస్తే డెఫినెట్ గా రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా నటించాడో దానికి 4 నటించాడు. డెఫినెట్ గా ఈ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుంది. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒక రోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు సర్వే చూసుకోండి, అన్ని రిపోర్ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అన్ని పొద్దు నుంచి వచ్చిన రివ్యూలు చూస్తూ ఉంటే అన్ని కూడా అవుట్ ఆఫ్ 5 4 5 వచ్చి అంటే ఎందుకు ఇస్తారు. కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటే అందరు హీరోలు అయ్యారు, అందరూ సక్సెస్ అయ్యారు. అది అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ ఒకరి మించి ఒకరు హీరో అవుతున్నారు. ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, నవ్వుతున్న భవిష్యత్తు. ఈ దేశ చరిత్రలో ఏ నటుడు కూడా ఇటువంటి సినిమా తీయాలంటే ఒప్పుకోరు. ఎందుకంటే కాలుపోయే సన్నివేశం కావచ్చు, దాన్ని చూపించే ఎలివేషన్ కావచ్చు, అది రామ్ చరణ్కే దక్కింది. డెఫినెట్ గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది. రామ్ చరణ్ గారి ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది కొంతమంది ఉంటారు, చేయలేని వాళ్ళు. ఇప్పుడు నేను లెగిస్తే మనిషి కాదంటుకుంటారు కొంతమంది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, తన ఆత్మగౌరవం, తన గ్రామ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశం కోసం తను సాధించింది, కాలుపోయిన ఈ దేశం కోసం ఆయన సాధించింది చూస్తే అన్ని వదులుకొని ఆయన నటించిన ఆ నటన నవ్వుతున్న భవిష్యత్తు. బాగుందండి, చాలా చక్కగా ఉంది. డాన్సులు దేనికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. అన్నిటికంటే తల్లి కంటే, తర్వాత ప్రియురాల కంటే నా గ్రామం ముఖ్యం, నా యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష ముఖ్యం, నా 1800 మంది ప్రజలకి ఒక రైల్వే స్టేషన్ కావాలి అనేది చూపించారు చూసారా. అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా